చట్టసభ సభ్యులకు నో వర్క్ నో పే నిబంధన తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీకి రాని సభ్యులను రైట్ టు రీకాల్ చేసే విధంగా రాజ్యాంగంలో సవరణ చేయాలని లోక్సభ స్పీకర్ను కోరారు. అప్పుడే సభల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరుగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనమనే అంశంపై అయ్యన్న ప్రసంగించారు. 2024లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన కొంతమంది శాసనసభ్యులు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సమావేశాలకు హాజరు కాలేదని అయ్యన్న తెలిపారు. వేతనాలు, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహార శైలిని నిషేధించేందుకు తమకు మార్గం చూపించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను. సభకు హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే నిబంధన వర్తింపజేయాలని, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా ప్రజలకు తాము ఎన్నుకున్న ప్రతినిధులను వెనక్కి పిలిపించే హక్కు కల్పించాలన్నారు. నా వైపు నుంచి 2 సూచనలు. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, అసెంబ్లీకి రాని వారికి, వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? రెండోది ఏంటంటే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్లీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను. ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో నమ్మకం నానాటికి సన్నగిల్లుతోందని అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పెరుగుతున్నా చట్టసభల పనిదినాలు ఏటికేడు తగ్గిపోతున్నాయన్నారు. ఏడాదికి కనీసం 60 రోజులైనా చట్టసభలు పనిచేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమస్యలపై సరైన చర్చ జరుగుతుందన్నారు.